ఉన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం ప్రభువా. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ యొక్క కాలనీ ప్రాంత ప్రజలందరితో కూడా మీరు మాట్లాడండి. ఈ యొక్క కాలనీ ప్రాంత ప్రజలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా. మరి స్థలంలో జరుగుతున్న ఈ యొక్క ప్రార్థన కూడిక ద్వారా, ఈ స్తుతి కూడిక ద్వారా కుటుంబానికి కాదు ప్రభువా, ఈ యొక్క మందబయలు కాలనీ సమస్త ప్రజలందరికీ కూడా దీవెనకరంగా జరుగునుగాక, ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ప్రభు, మాటలు వింటున్న ప్రతి వారిని ఆకర్షించండి, నీ మాటల చేత బలపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, కంజులు దూరంగా పెట్టండి, పిల్లల్ని ఆ స్టాండ్ దగ్గరికి రానిమ్మకండి, కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి, కిందకి పైకి వెళ్ళనిమ్మకండి. మిడ్ ల్యాండ్కి సైడ్ వాల్స్ లేవు కాబట్టి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా మీ పిల్లల్ని చూసుకోండి. నేను ఒక అర్ధగంట మాత్రమే లేదా 45 నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను. గత 16వ తారీఖు సెమీ క్రిస్మస్ స్తుతి కూడిక ఎవరింట్లో జరిగింది చెప్పండి? ఎవరింటికాడ? మారుబోయిన నాగరాజు గారి ఇంటి దగ్గర ఏమండి కూడిక జరిగింది. అక్కడ మనం మాట్లాడుకున్న వచ్చిన ఏంటో చెప్పగలరా? మూలవాక్యం. ఆ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమేం పెట్టారో చెప్పగలరా? బిర్యానీ, నాటుకోడి, బాయిలర్ కోడి, సాంబారు, పచ్చడి. ఆ రోజు వాక్యం చెప్పలేరా? దేవునికి మహిమ కలుగునుగా. రైట్ అయితే రమ్మగారు, తప్పు అయితే అలాగుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ, చక్కని క్రిస్మస్ సందేశానికి సంబంధించిన వాక్యాన్ని కదా నేను చదివి వినిపించాను. చెప్పకపోతే ఎలా? క్రీస్తు గురించి చెప్పానా? స్టార్టింగ్ ప్రాబ్లం అండి మా వాళ్ళందరికీ. ఆగిపోయిన బళ్ళని తోస్తే అప్పుడు యేసు అన్న మాటకి అర్థం ఏంటి? మరి ఆ మూలవాక్యాన్ని మళ్ళా చదువుకుని కంటిన్యూ చేద్దాం. నేను పూర్తిగా చెప్పలేదు, అక్కడ ప్రసంగం టైం అయిపోయిందని. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం ధ్యానం చేస్తే, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక నాయనకలు చెప్పండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను. ఇప్పుడు చెప్పండి, యేసు అనే మాటకి అర్థం ఏంటమ్మా? రక్షకుడు. ఆయనే, ఆయనే అంటే దాని అర్థం ఆయన అనుందా, ఆయనే అనుందా? అక్కడ అంటే ఆయనే, ఇంకా ఎవరు లేరు. పాపముల నుంచి విడిపించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు మాత్రమే పాపముల నుంచి విడిపించగలిగినటువంటి వాడు. నేను అక్కడ ఏ విషయాలు చెప్పానంటే, యేసు అనే మాటకి రక్షకుడు అని ఎలా అర్థమో, యేసు అనే పేరు ఎవరిదో తండ్రి నామమున ఆయన వచ్చి ఉన్నాడని, యేసు అనే పేరు అన్ని నామముల కన్నా పైనామమని, యేసయ్య నామం రక్షించగలిగే నామమని, అలాగే శిష్యులు వెళ్తున్నటువంటి ధోనిలో ఏమండి శిష్యులు కేకలేసి రక్షించమని, ఆ సమయంలో దేవుడు వారిని రక్షించాడని, అలాగే మన జీవితం అనే ధోనిలో కూడా అలలు కొడతా ఉంటాయి, అంటే సమస్యలు, శ్రమలు, శోధనలు కొడతా ఉంటాయి, అలలు కొడతా ఉంటాయి. ఆ సమయంలో కూడా దేవుడు మనల్ని రక్షించే దేవుడని ఇంతవరకు చాలా ఉన్నాయి. ఉపోద్ఘాతంగా మీకు మొచ్చు జ్ఞాపకం చేశానంతే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభులు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారండి అంటే, మన పాపముల నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దొంగను చూసి నువ్వు దొంగోడురా అంటూ ఊరుకుంటాడా? దొంగను ఒప్పుకుంటాడా? తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పు చేశానని ఒప్పుకుంటాడా? ఒప్పుకో. నువ్వు పాపివురా అంటే కళ్ళు ఎర్రజేస్తాడు. కానీ బైబిల్ గ్రంథమే కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రతి గ్రంథం ఘోషిస్తుంది సర్వమానవాళి పాపవశములో ఉన్నారు అని. సర్వమానవాళి పాపవశంలో ఉన్నారు అని. విమర్శించే పని నాది కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటూలోనే ఉంది పరమార్థం, వ్యర్థం చేసుకుంటూలోనే ఉంది దుర్మార్గం అన్నాడు ఒక ఆయన. అర్థం చేసుకుంటూలోనే ఉంది పరమార్థం. 12 సంవత్సరాలకు ఒకసారి మనకి ఏమొస్తాయి? పుష్కరాలు వస్తాయి. పుష్కరాల్లో స్నానాలు చేయడానికి వెళ్తారు. స్నానం చేయకముందు పూజ అనేది చేస్తారు. చక్కని పద్ధతి అది, విమర్శించట్లేదు, దానిలో ఉన్న అంతరార్థాన్ని చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ సహోదరులు
చేయించుకునే వాళ్ళతో ఏమని మాట్లాడిస్తారంటే ఈ మాట పలికిస్తారు: పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అని మాట మాట్లాడి తర్వాత గోదావరి లేకపోతే కృష్ణానదో దాంట్లోకి వెళ్ళి మునిగి వస్తారు. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటి? ఆ విధంగా పూజ చేయించుకుని నీటిలోకి వెళ్ళి మునిగి రావటం ద్వారా పాపాలు పోతాయి. అంతే కదండి. కాన్సెప్ట్ మంచిదే కదా, పద్ధతే కదా, అది తప్పేం కాదుగా. అదే కదా మనం కూడా బోధిస్తుంది, అదే కదా మనమే ప్రకటిస్తుంది. మరి ఈ గొర్రెలరా పాపులురా, ఈ గొర్రెల మందరా పాపులురా అని విమర్శిస్తారు ఎందుకని? ప్రతి గ్రంథం కూడా ఘోషిస్తుంది సర్వమానవాళి పాపవశంలో ఉన్నారని. ప్రతి ఒక్కరు కూడా చేసేది అదే కదా. పాపం నుంచి విడుదల పొందడానికి ప్రతి ఒక్కరి ప్రయాస. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ అది ఏదైతే శ్లోకం ఉందో అది చెప్పి నీటిలో మునిగి పాపాలు పోతున్నాయని విశ్వసించి వెళ్తున్నారు. తప్పే ఉంది, అది వాళ్ళ నమ్మకం. మనం వాళ్ళ నమ్మకాన్ని తప్పుపట్టట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. మరి బైబిల్ విశ్వాసం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయనే యేసు, ఆయనే ప్రభు అని, ఆయనే యేసు నీ నోట ఒప్పుకుని ఆయనే క్రీస్తుని నీ హృదయం ముందు అంగీకరించిన యెడల నీవు రక్షింపబడదు అని వాక్యం సెలవిస్తుంది. యేసు నామమునందు బాప్తీసం అంటే నీటిలోకి వెళ్ళిన తర్వాత సేవకులు వారికి బోధ చేసి తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు నీటిలో ముంచి లేపుతారు. తద్వారా పాపం నుంచి విడుదల పొందామని విశ్వాసం, నమ్మకం. దాంట్లో తప్పే ఉంది. మన హైందువుల యొక్క విశ్వాసం ఎలా ఉందో మన బైబిల్ గ్రంథంలో ఉన్న విశ్వాసం కూడా ఈక్వల్గానే ఉంది కదా. ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు కదా ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కామన్గా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసినా, ప్రార్థన చేసినా, నమాజ్ చేసినా దేనికి చేస్తున్నారంటే పాప విముక్తి కోసమే. పాపం నుంచి విడుదల పొందకపోతే ఏమైంది? పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం రెండవ అగ్నిగుండం, రెండవ మరణం అని బైబిల్ సెలవిస్తుంది. మొదటి మరణం అంటారా? మనందరికీ యేసు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నాస్తికుడికైనా మరణం వస్తుందండి. ముఖేష్ అంబానీకైనా వస్తుంది, దేన దరిద్రుడికైనా వస్తుంది. నేను సహజ మరణం, శారీరక మరణం, భౌతిక మరణం గురించి చెప్పట్లా. ఈ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మకి నిత్యత్వం అంటూ ఒకటి ఉంది. అయితే నిత్య నరకానికైనా వెళ్ళాలి, నిత్య పరలోకానికైనా వెళ్ళాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలని బోధిస్తున్నావు. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, నీ పాపము నుంచి విడిపించబడకపోతే, నీ శాపము నుంచి విడిపించకపోతే ఆ పాప శాపము నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతుందని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే కాదు, లోకోక్తి కూడా మనం గమనిస్తే, లోకోక్తి కూడా కొన్ని విషయాలను మీకు ప్రకటించాలని ఇష్టపడుతున్నాను. సంఘంలో అయితే నేను మాట్లాడను, కానీ ఇది బహిరంగ మీటింగ్ లాంటిదే. ఎందుకంటే విశ్వాసులు, ఐదవ సహోదరులు అనేకులు ఈ మాటలు వింటారు కాబట్టి ప్రకటిస్తున్నానే తప్ప ఇంకొక మాట ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకున్నట్టు లోకోక్తి ఏంటంటే తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గుమయ, వృచోర్మ అమృతంగమయ. అంటే దీని అర్థం ఏంటి? అక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తమస్సు అంటే చీకటి. అయ్యా నేను చీకట్లో ఉన్నాను. జ్యోతిర్గమయ, జ్యోతి అంటే చెప్పండి ఏంటిది? మీకు అర్థమైపోతుంది ప్రతి విషయం కూడా. తెలియదంటే ఏం లేదు. నేను చీకట్లో ఉన్నాను, వెలుగులోకి నన్ను నడిపించు. అసతోమా, నేను అసత్యంలో ఉన్నాను. సద్గుమయ, నన్ను సత్యంలోకి నడిపించు. మృత్యోర్మ, నేను మరణంలో ఉన్నాను. అమృతంగమయ, నన్ను జీవంలోకి నడిపించు. ఇదే మాటకి యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానం ఇచ్చారు. ఏంటో చెప్పమంటారా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడును దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. తెలుసుకోండి ఆ విషయాన్ని. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ శ్లోకం తప్పు కదండి. 100% వాస్తవము. పాపోహం పాపకర్మణ పాపాత్మ పాప సంభ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలంటే నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపకు బ్రతుకున్నా బ్రతుకు. అయ్యా నీ శరణు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు, మహాప్రభు మమ్ము రక్షించు అని ఆ శ్లోకంలో ఉన్న అంతరార్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏ గ్రంథాన్ని తప్పుపడడానికి వీల్లేదని. మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఇతర గ్రంథాన్ని దూషిస్తున్నాం అంటే మనలో ప్రభు లేడని అర్థం. అర్థమవుతుందండి? మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి అనే నానుడు ఉంది లోకంలో. దేవునికి మహిమ కలుగునుగా. అలాగంటే ఇప్పుడు మన మతం మీరే అన్నారు కదా అని అంటారు. క్రైస్తవం అనేది మతం కాదు, మార్గం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. క్రైస్తవ్యం అనేది మతం కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి మతం స్థాపించడానికి రాలేదనే సత్యాన్ని తెలుసుకోవాలి. కార్ల్ మార్క్స్ అనే ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రముఖ వ్యక్తి, శాస్త్రవేత్త అని చెప్పిన మాట ఏంటో తెలుసా? మతం అనేది మత్తు మందు లాంటిది అని అన్నాడు. చెప్పిన మతం అనేది ఎలాంటిదంట?
మత్తు తాగిన వాడి పరిస్థితి ఏంటో మతంలో ఉన్నవాడి పరిస్థితి కూడా అంతే. చాలా మందికి మతం అంటే తెలీదు, కులం అంటే తెలీదు, కానీ మతం కోసం చచ్చిపోతాం అంటారు, కులం కోసం చచ్చిపోతాం అంటారు. మతం అంటే ఏంటో నేను అడుగుతున్న ప్రశ్న, మత పిచ్చి కలిగిన వాళ్ళైనా ఎవరైనా కానీ ఈ మాట చెప్పండి. మతం అంటే ఏంటో చెప్పండి. అసలు మతం అంటే ఏంటి అసలు తెలీదు, కులం అంటే ఏంటి అసలు తెలీదు, కానీ నా కులం కోసం నేను ప్రాణం పెడతా, రక్తం దారపోస్తా అని పెద్ద పెద్ద ఏళ్ళలో కేకలో ఫైటింగ్లు, అబ్బబ్బబ్బబ్బబ్బ బైక్ రేసులు, రైడింగ్లు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఒకనొకరు చంపుకోవడాలు, నరుక్కోవడాలు. చిన్నపిల్లలు అల్లరి చేస్తే పెద్దోళ్ళు అంటారు, అరే నీ మతం నీదేనా? అర్థమవుతుందా? నీ మతం అంటే నీ ఆలోచన నీదేనా? మా ఆలోచన అందవా? ఇప్పుడు శీర్షిక ఉందండి, అమ్మాయి శీర్షి కూర్చో అంట, ఆ పిల్ల కూర్చుంటుందా? ఎందుకు కూర్చోదు? బాలురికి స్వాభావికంగా వస్తుందంట, వాళ్ళు వద్దన్న పనే చేస్తారు, అది వాళ్ళ స్వభావం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మతం అంటే ఇప్పుడు చెప్పండి, మతం అంటే ఏంటండి? చెప్పాగా, ఆలోచన మార్గంలోకి వెళ్ళారా? ఏ సిరాక్తం అంటే మీరు ఇక్కడ లేరనమాట, ఇందాక మార్గంలోనే ఉన్నారనమాట. రండి, ఆలోచనలోకి రండి. మతం అంటే ఏంటమ్మా? ఆలోచన. మరి కులం అంటే ఏంటండి? కులం అంటే ఏంటండి? అందుకని భక్తుడు పాట రాశాడు, మత పిచ్చోని నేను, కుల పిచ్చోని, మతే లేని ఉన్మాదిని, ప్రభుదేవా పరలోక రాజా, నీ మార్గములు నన్ను చేర్చుదేవా. మత పిచ్చోని నేను, కళ్ళు లేని కబోదిని, కుల పిచ్చోని నేను, మతే లేని ఉన్మాదిని, ప్రభుదేవా పరలోక. అసలు ఒక్కొక్క పదం అద్భుతం కదా. మత పిచ్చోడు, మతం అంటే తెలియదు. కుల పిచ్చోడండి. కులం అంటే ఏంటంటే ఒక వృత్తి ప్రాతిపాదిక మీద ఏర్పాటు చేయబడిందే కులం. మతం అనేది దేవుడు ఏర్పాటు చేసింది కాదు, కులం అనేది దేవుడు ఏర్పాటు చేసింది కాదు. దేవుడికి మతం లేదు, దేవుడికి కులం లేదు, అంటగట్టం మనమే. అరే ఈ కులపోలకి ఈయన దేవుడురా, ఆ మతస్థులకి ఈయన దేవుడురా, ఈ దేవుడు పలానాది వాళ్ళ దేవుడురా. ఈ దేవుడు ఎవడి స్వార్థం కోసం వాడు దేవుళ్ళని విభజించి ఇష్టానుసారమైనటువంటి దేవతారాధన నేర్పించి అనేక మందిని కులానికి మతానికి బానిసలు చేసేశారు. నేను అంటాను, మనందరి మతం ఒకటే, మానవత్వం. గట్టిగా చెప్పాలి కొద్దిగా మనం ఏం పడతాం. మనందరి మతం ఒకటే, మానవత్వం. ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి వాడతాయి. ఒక్క మనిషి పడిపోతే ఒక్కడన్నా లేపుతున్నాడా? ఒకడు వచ్చి మైక్ మూతి మీద పెట్టి, ఎలా పడిపోయావు, ఎక్కడ దెబ్బ తగిలింది, నీకు ఎలా అనిపిస్తుంది, నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని గుట్టి చంపేవద్దని పట్టుకుని దేవునికి ఇస్తాం. పడిపోతే చేయాల్సిందంటే వెళ్ళి లేవదీయాలి కదా. ఇంటర్వ్యూ చేస్తున్నాడేంటి నాకు అర్థం కాదు. ఎంత నువ్వే పడిపోయావా? ఏమన్నా గుద్దాడా? నొప్పిగా ఉందా? సమ్మగా ఉందా? ఏంట ప్రశ్నలు ఏంటి? లోకం ఏంటి? దేవునికి మతం లేదండి, మానవత్వం. ఆయనకు ఉన్నటువంటి తత్వం మానవత్వం. అద్వితీయుడకు దేవుడైన మనందరి కులం ఒకటే, సేవ కులం. గడిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. సేవ చేయడమే మనకు దేవుడు నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నడుముకు తువాలు కట్టుకుని చూడండి, శిష్యుల పాదాలు కడిగేంతగా ఆయన తను తగ్గించుకున్న రిక్తునిగా. ఆయన మనకు నేర్పించింది ఒకటే, పరలోకంలో మీరు ప్రముఖుడుగా ఉండాలనుకుంటే ఈ లోకంలో మీరు పరిచారకుడుగా ఉండాలన్నాడు. అంతే ఒకటే మాట. దేవునికి మహిమ కలుగునుగా. పాపం నుంచి విడుదల పొందాలంటే నువ్వు ఎన్ని తలకింది తపస్సులు చేసినా, ఒకప్పుడు తపస్సులు చేసేవాళ్ళేమో, ఒకప్పుడు రకరకాల పరిస్థితులు చేసేవాళ్ళేమో, ఇప్పుడు ఏమీ చేయనక్కర్లా. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఆల్రెడీ చెప్పాను, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. పాపం పోవాలంటే బలి ఇచ్చేవాళ్ళు. గొర్రెనో కోడినో మేకనో గుడికి తీసుకెళ్లి దేవాలయాన్ని తీసుకెళ్లి బలి ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా కూడా పాపం పోద్దనేది నమ్మకం. అది నమ్మకమే, నమ్మకం కాదు, నిజం అది. మన హైందవ సహోదరులు బలి అర్పిస్తున్నారు చూడండి, బలులు. ఆ బలులు వాస్తవం, చెయ్యాలి, ధర్మం. మన సనాతన ధర్మం నేర్పించింది అది. సనాతన ధర్మం అంటే నాట నుంచి ఉన్నది. అది బలి ఇవ్వాలి. పాపం పోవాలంటే ఏమి ఇవ్వాలి చెప్పండి? బలి ఇవ్వాలి. పాపం పోవాలంటే బలి ఇవ్వాల్సిందే. దానిలో ఉన్న అంతరార్థం యేసు ప్రభుల వారిలో నెరవేరిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుల వారు మన అందరి నిమిత్తం కల్వరి కొండపై బలైపోయిన తర్వాత, ఇదిగో ఇహలోక పాపము మోసుకొని పోవచ్చున్న దేవుని ఆయన బలైపోయిన తర్వాత ఇంకా మనం బలివక్కర్లా. దేవునికి మహిమ కలుగునుగా. తెలియనప్పుడు ఈ బలులన్నీ కూడా ఛాయారూపకం. ఏంటండి? యేసు ప్రభుకి ఛాయారూపకం. ఆయన నిజస్వరూపం. ఆయన ఈ భూమి మీదకి వచ్చి బలైపోయిన తర్వాత ఇంకా బలి ఇవ్వటం ఎందుకు?
జస్ట్ విశ్వాసం ఉంచితే చాలు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనకు పిల్లలయ్యే అధికారాన్ని మీరు పొందుకుంటారు. గట్టిగా చప్పలు కొట్టి ధ్యానం మనం మహింపరుద్దాం. సరే, సమయం చాలా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. నేను చెప్పేటటువంటి మాట ఒకటే, యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. పాత నిబంధనలో చూసినా కొత్త నిబంధనలో చూసినా రిఫరెన్స్లని గత 16వ తారీఖు నేను ఇచ్చాను. రక్షకుడును నేనే, నేను తప్ప రక్షించేవాడు ఎవనో లేడు అని పాత నిబంధనల గ్రంథంలో అదే మాట, క్రొత్త నిబంధనల గ్రంథంలో కూడా అదే మాట. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కొంతమంది వచ్చారండి పాపంతో. ఆ పాపముల నుంచి ఆయన ఎలా విడిపించాడో చూద్దాం. ఆ విషయాలు 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపగలడా? చూపితే ఏమైంది? ఎక్కడ? ఇద్దరు కలిసి గుంటలో పడతారు. బాగా చెప్పారండి, దేవుని స్తోత్రం చెప్పండి. గుంటలో పడున్న వాడికి సహాయం చేయాలంటే అదే గుంటలో ఉన్నవాడు వల్ల అయిద్దా? మరి ఎవరు సాయం చేయాలి? చాలా బాగా చెప్తున్నారండి, నాకన్నా మీరే బాగా చెప్తున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. గుడ్డోడికి దారి చూపలేడు, చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారు. గుంటలో ఉన్నవాడికి సహాయం చేయాలంటే పైనుంచి ఎవరో. ఈ మాటలు, ఈ 2 అర్థాలు ఎందుకు చెప్పానో తెలుసా? మనం గుడ్డోళ్ళం, ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు మూసుకుపోయి కులతత్వం మతతత్వం అని కొట్టుకుంటున్నాం. మన కళ్ళు మూసుకుపోయిన గుడ్డోళ్ళం. మన కళ్ళు తెరిపించడానికే యేసు ప్రభులు వారి భూమి మీదకి వచ్చారు. గట్టిగా చెప్పాలి కూడా ధ్యానం మనం మహింపరుద్దాం. మనం గుడ్డోళ్ళం, మన కళ్ళు తెరవ చేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. అరే, జీవితం అంటే అది కదరా, బ్రతుకంటే అది కదరా, ఇట్లా బతకాలరని మాదిరి ఎంచి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి మహిమ కలుగును గాక. గుంటలో ఉన్నవాడికి సహాయం చేయాలంటే పైనుంచి ఎవరో సహాయం చేయాలి. గుంట అంటే మరణకరమైన గుంట, పాపము అనే గుంట. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. వివాహం చేసుకున్నవాడు భార్యను కాక వేరొక స్త్రీని మోహిస్తే, వేరొక స్త్రీతో పాపం చేస్తే అది వ్యభిచారం. పరస్త్రీ ఇరుకైన గుంట. నువ్వు పరస్త్రీని ముట్టావంటే నువ్వు గుంటలో పడతావని వాక్యం చెప్తుంది. ఇరుకైన గుంట అంటే వేశ్య వెనకాల పోయినవాడు పోతమే తప్ప తిరిగి వచ్చినోడు లేడంట. పోతమే తప్ప వేశ్య లోతైన గొయ్యి అంట. ఎంతమందినైనా రండి అని ఆహ్వానిస్తుందంట. మరణకరమైన గోతుల్లో పడిపోయి ఇష్టానుసారంగా వ్యభిచారం చేసి అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుని పాపపు రోగాలు తెచ్చుకుని ఆ రోగముల చేత చచ్చిపోయినటువంటి వాళ్ళు అనేక మంది మనకు ఒక గుణపాఠంగా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి దొంగతనము, వ్యభిచారము, అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమము, లంచగొండితనము, ఇలా అనేక రకాల పాపపు గుంటలో పడిపోయినటువంటి మనల్ని పైకి లేవదీయడానికి పైనుంచి దిగొచ్చాడు ఆయన. కొట్టాలి గట్టిగా చెప్పట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మరణకరమైన గుంటలో ఉన్నాం. ఇప్పుడు మనకి సహాయం చేయాలంటే పైనుంచి దిగి రావాలి. అందుకే యేసు ప్రభుల వారు పైనుంచి దిగొచ్చారు. ఒకప్పుడు మనలో ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా, నువ్వు గొప్పడవా పైనుంచి దిగొచ్చావా అంటారు కదా. నిజమే, యేసయ్య పైనుంచి దిగొచ్చాడు. ఆయన గొప్పడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, గుడ్డోడు మరో గుడ్డోడికి త్రోవ చూపలేడంటే దాని అర్థం ఒక పాపంలో ఉన్నవాడు మరొకడిలో ఉన్న పాపాన్ని తీసివేయ లేడు. పాపిలో ఉన్న పాపాన్ని తీసివేయాలంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి వల్ల అయితే, అంటే మనం అర్పించే కోడెలు, గొర్రెలు, పొట్టేళ్ల రక్తం వల్ల అది ఏదో టెంపరరీ మాత్రమే తప్ప వాటి వల్ల కోడెల ఎక్కయు, మేకల ఎక్కయు, ఎద్దుల ఎక్కయు రక్తం వలన పాప విమోచన కలగదు. కానీ నిత్యుడగు తండ్రి అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తంలో పాపం లేదు. నా రక్తంలో పాపం ఉంది, ఆదాము పాపం. ఆయన రక్తంలో పాపం లేదు. ఆయన ఎలా పుట్టాడో తెలుసా? పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భాన ధరించి ఉద్భవించి ఆయన జన్మించాడు. పాపరహితుడైన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపం లేనివాడైనా నా పాపాన్ని తీసివేయాలంటే పాపం లేనివాడు పరిశుద్ధుడైన వాడి వల్లే అవుతుంది. ఆ పరిశుద్ధుడైన వాడిని రక్తం చిందించాలని ఘోషిస్తున్నాయి గ్రంథాలు. రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్తం ప్రోక్షించబడితేనే తప్ప పాపం పరిహరించబడదు. 100% వాస్తవికమైన మాట అది. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడైన. గట్టిగా చప్పలు కొట్టి ధ్యానం మనం మహింపరుద్దాం. సర్వలోక పాప పరిహారము చేయడానికి ఆత్మస్వరూపైనటువంటి దేవుడు శరీర రక్త మాంసాలు ధరించాడు. ఎలా ధరించాడో గత కుడుకుల ఆదివారం నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా నేను ఆ విషయాలు చెప్పను, వాక్యాలు ముందుకు వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం చెప్పండి. నా మాట ఒకటే, ఆయనే వారి పాపముల నుంచి విడిపించును. ఇదొక్క వచ్చినవే చెప్తున్నాను నేను. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో విడుదల ఉంది, ఆయన నామంలో ఆ విమోచన విడుదల ఉంది. యేసు నామం ఉచ్చరిస్తే దయ్యాలు కూడా విడిలిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక.
అందరికి వచ్చిన పాట పాడదామా? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. మైకలు తీసుకోండి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మత్తయి శుభవార్త 14:30 సబ్జెక్ట్ లోపలికి వెళ్తున్నాను, లోతుగా నడిపిస్తున్నాను ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు ఉపోద్ఘాతం అయింది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసు. ఎవరతను? అది ఇంత లేటుగా చెప్తున్నారమ్మా. ఏసు రక్తమే జయం. హఠ మాస బలం అన్నాడు ఆయన. ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. పేతురు గారు ఏమండి, శిష్యులందరూ ధోని మీద వెళ్తున్నారు. ఏమండి, ఒకనొక సమయంలో ఆ టైంలో యేసు ప్రభులు వారు నీళ్ల మీద నడుస్తున్నారు. అప్పటికి ధోని అల్లల్లాడిపోతుంది. ఓ అలల చేత కొట్టమిట్లు. మొన్న చెప్పిన సందర్భం కాదు, ఇది వేరే సందర్భం. అప్పుడు వీళ్ళందరూ యేసు ప్రభుని చూసి, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభుని చూసి ఏమనుకున్నారు వీళ్ళందరూ? ఉదయం గారు చెప్తున్నారు, అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి. ఏమనుకున్నారు? నిజమే, యేసయ్యని దేవుని చూసి పోతాం అన్నారు, పోతాను చూసి దేవుడు అంటారు. అలాంటి కళ్ళు మనయే. పాచగా ఊర్లోడికంతా లోకం అంతా పాచగానే కనబడద్దంట. యేసు ప్రభులు వారిని చూసి దెయ్యం అంటారు. ఇంటిళ్ళు తెల్లారు లేస్తే ఆయన వెనకాల తిరుగుతారు, ఆయన అడుగులు అడిగేస్తారు. యేసయ్య 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 అని ఆరాధన చేస్తారు. యేసయ్య వచ్చి కళ్ళ ముందు నిలబడితే నువ్వు భోసం అన్నారు. నేను భూతం అయితే నాకు ఎముకలు ఉండవు కానీ ఆయన ఇదిగో నా చేతులు చూసుకోండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. భూతాలకు ఏముండవంట? ఎముకలు ఉండవంట. యేసు రక్తమే. అప్పుడు అంటారు, నువ్వు యేసయ్యవైతే నేను కూడా నీ వల్లే సముద్రం మీద నడుస్తాను. సాహసం చేస్తారు మీరు ఎవరన్నా? సాహసం చేసాడు పేతురు, గొప్పోడండి. సముద్రం మీద నడవాలని తృష్ణ ఎందుకు వచ్చిందో అయ్యగారికి. ఏమండి, యేసు ప్రభులు వారిని చూసి 4 అడుగులు వేసాడు. చక్కగా సముద్రం మీద నీళ్ళ మీద నడిచేశాడు, విశ్వాసంతో నడిచాడు. 4 అడుగులు వేసిన తర్వాత ఏమి ఇచ్చిందంటే పక్క నుంచి చల్లగా వేసిందో మరి ఎచ్చగా వేసిందో గట్టిగా వేసిందో నాకు తెలియదు కానీ తర్వాత అడుగుదాం. గాలి వేసేసరికి భయపడి ఎటువైపు చూశాడు? గాలి వైపు చూశాడు. అది సమాధానం. గాలి వైపు చూశాడు. వెంటనే ఏమయ్యాడు? యేసు వైపు చూసి నడిచినంత కాలం నడిచాడు. పక్కకి చూసి గాలి వైపు చూసినప్పుడు మునిగిపోయాడు. అప్పుడు అంటాడు, రక్షకుడా రక్షించు. దేవునికి మహిమ కలుగునిగా. నేను అంటాను, అసలు పక్కెందుకు చూసేవయ్యా? సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వలోక జగద్రక్షకుడు కళ్ళ ముందు ఉండగా పక్కకి చూడాల్సిన పని ఏంటి? చాలా మంది పక్కకు చూసి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కిందకు చూసిన భక్తుడు దావీదు పడిపోయాడు, పక్కకు చూసిన సంసోను పడిపోయాడు, వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి గమనించాలి, నీ కన్నులు ఇటు అటు చూడక నీ ముందర సూటిగా నడవలేని వాక్యం చెప్తుంది. పేతురు యేసయ్య వైపు చూస్తున్నప్పుడు యేసయ్య వైపే చూడాలి. మీరు కూడా, మనం కూడా మందిరానికి వెళ్తున్నాం కదా, మందిరానికి వెళ్ళామా, వాక్యం విన్నామా, వాక్యం చేత బలపడ్డామా, తిరిగి వచ్చామా అన్నట్టు ఉండాలి. ఆన్లైన్లో చూస్తే మన భక్తి ముందుకు సాగదు. ఆన్లైన్ వెళ్ళని చూస్తే మన భక్తి ముందుకు సాగదు. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ వింటూ మీరు చలికాలంతో బిగిసిపోతున్నారు కాబట్టి నేను కొంచెమే చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తర్వాత సమయం ఉంటే చెప్పుకుందాం. నేను అంటాను, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచూ మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్త. యేసు వైపు చూచుచూ ఉన్నంత కాలం నీ భక్తి ఆగిపోదు, నీ విశ్వాసం ఆగిపోదు, నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత ఆగిపోదు. ఎప్పుడైతే యేసు వైపు చూడకుండా నీ చూపు పక్కకు చూసావో మునిగిపోవాల్సి వస్తుంది. అలాంటి మునిగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? అప్పుడు పేతురు అంటాడు, యేసు అన్నాడా లేదండి అన్నమాట. ఏమన్నారు చెప్పు? మునిగిపోయినప్పుడు అదిగో ప్రభువా నన్ను రక్షించమని. వెనకాల అన్నలు ఉన్నారుగా, తమ్ముళ్ళు ఉన్నారుగా, గజేతగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ పేర్లు ఎందుకు ఎత్తలా? అర్థమైంది ఇక్కడ మీకు? అన్నలున్నా, తమ్ముళ్ళున్నా, బంధువులున్నా, రక్త సంబంధులున్నా, కట్టుకున్న భర్త ఉన్నా, కన్నా తల్లిదండ్రులున్నా వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కాబట్టి ప్రభు అనే మాటకి పరిపాలకుడు అనే అర్థం. ప్రభు అనే మాటకి పరిపాలకుడు. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తే వెంటనే యేసు ప్రభులు వారు చెయ్యిచ్చి లేపి నిలబెట్టాడు. గట్టిగా చేపట్లో
ఎవరైనా మీ దగ్గరికి సహాయం చేయమని రక్షించమని వస్తే మీరేం చేస్తారు? ముందు తెలియదా, ముందు ఓ రూపాయి వెనకేసుకోవాలని తెలీదా అని ఎక్కడ లేని మాటలని డబ్బులు వెళ్ళిపో అంటారు. అనరాని మాటలు అనేసి పోనీ సాయం చేస్తారా, అవతల పో అంటారు. కానీ యేసుప్రభులు అనలా, ముందు సాయం చేసి తర్వాత తిట్టాడు ఆయన. దేవుని గుణం అది. మనం తిడతాం, సాయం చేయం. గొప్పలు చెప్తాం, సాయం చేయం. నీతులు చెప్తాం, సాయం చేయం. ఆలోచన ఇస్తాం, సాయం చేయం. ఎందుకు చేస్తే మనకి ఖాళీ అయిపోద్దామో అని. యేసుప్రభులు వారు చెయ్యిచ్చి సహాయం చేసి పేతురు నిలబెట్టి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించిదివని గద్దించాడు అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. అల్ప విశ్వాసులు పడిపోతారు, అల్ప విశ్వాసులు మునిగిపోతారు. దేవునిలో ఉన్నటువంటి మనం ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలు అవతల పడమంటే పడిపోద్దని వాక్యం చెప్తుంది కదా. అంటే విశ్వాసులారా, నేతి బెరకాయలో నేతి లేనట్లుగా విశ్వాసులుగా పిలవబడుతున్న మనలో ఏముంటలేదు? విశ్వాసం ఉంటలేదా? ఎంత ఆశ్చర్యం! సిగ్గుపడాల్సినటువంటి విషయం అది. పేతురు మునిగిపోసాగి. తర్వాత మాట చూడండి, మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. లూకా శుభవార్త 15వ అధ్యాయం 4 నుంచి కొన్ని విషయాలు త్వరగా నేను ఇంకొక పావుగంట ముగిస్తాను. 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి వెదక వెళ్ళడ 100 గొర్రెల మంద నుండి 100 గొర్రెల మంద నుండి తొమ్మిది గొర్రెల విడచి సిలువ చెంత చేరిన నాడు సిలువ చెంత చేరిన నాడు హల్లెలూయా. ఎన్ని గొర్రెలు ఉన్నాయంటండి చెప్పాలి? చదివారు కదా సిస్టర్ గారు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఎన్ని గొర్రెలు తప్పిపోయినాయి? ఒకే గొర్రె పోతే పోయిందిరా గొర్రె. 99 ఉన్నాయి అనుకున్నాడా? మీరు ఎవరినైతే అలాగే అనుకుంటారు కదా, పోతే పోయింది, దుష్టమృగం ఎత్తుకుపోయింది అనుకుంటారు కదా. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీ అందరూ పరిశుద్ధులే చెప్పండి. మీ అందరూ ఎవరు? పరిశుద్ధులే. నేను ఒక్కడనే పాపిని. నా కోసం యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడా రాడా? గట్టిగా చెప్పలు కొద్దిగా. అది యేసయ్య ప్రేమ. ఇక్కడ గొర్రెల కాపరిని పోలుస్తున్నాడు. 100 గొర్రెలు ఉంటే 99 విడిచిపెట్టేసి ఒక్కగానొక్క గొర్రెని వెదికి అది దొరికేంత వరకు కూడా వెదికి దాన్ని పట్టుకుని రక్షించిన తర్వాత అప్పుడు దాన్ని భుజాల మీద వేసుకుని తప్పిపోయినా చదవపడండి. లోరే తప్పిపోయినా తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను సిలువ చెంత హల్లెలూయా. ఓ చిన్న జరిగిన సందర్భం చెప్తాను, వినండి. నిన్న రాత్రి మరలా ఈరోజు పగలు కదా, కొంచెం గొంతుకు సహకరించట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. 10 సంవత్సరాల బాలుడు ఉన్నాడు, కిరణ్ బాబు ఉన్నాడండి. కిరణ్ బాబు పడవలంటే పిచ్చ. చిన్నప్పుడైతే కాగితాల పడవ వేసుకునేవాడు. కొంచెం పెరిగాడు కదా, ఇప్పుడు 16 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇప్పుడు చెక్క పడవ చేసుకున్నాడు. ఆ చెక్క పడవ మీద వై కిరణ్, వై అంటే ఎర్రన్ శెట్టి, వై కిరణ్ అని తన పేరు రాసుకుని సముద్రంలో వేసాడు. అదేమైంది? అలా కొట్టి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఏడ్చాడు. నా పడవ పోయింది అని. ఓ వారం 10 రోజులకి చిన్ని గారు కిరణ్ గారు ఇద్దరు కలిసి సంత మార్కెట్కి వెళ్ళారు.
ఆ పక్కనే ఉన్న కిలో మాటకి వెళ్ళారు. ఏం మాటకి వెళ్ళారు? కిలో మాటకి వెళ్ళారు. కిలో మాట ఇటు పడవలు పెంచేమో, డాడీ 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 నా సేమ్ నేను చేసుకుని పడవలాగా ఉంది డాడీ, నాకు ఆ పడవ కావాలి డాడీ, డాడీ ఆ పడవ నాకు. అమ్మా పల్లవి పడవ అంటే ఏమ్మా అంటే వెంటనే తుంచి పల్లవి ఏం చేసింది? పడవ ఇచ్చింది. మనోడు కుతూహలం ఆగట్లా, కుతూహల మార్పాటమే అన్నట్టు దాన్ని ఓపెన్ చేసేసి అటు ఇటు తిప్పుకుంటే ఆడి పేరు కనబడింది. ఎవరి పేరు? అది పేరు చెప్పండి, ఏం పేరు అది? వైఖరి. ఈ లోపు చిన్ని గారు పర్సు తీసి స్టైల్గా డబ్బులు ఇస్తున్నాడు. వీడు పెద్ద కేకేటాడు, డాడీ ఇది నా పడవే, నా చేతులారా నేను చేసుకున్న పడవే, చూడు 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 నా పేరు, దీనికి నువ్వు డబ్బులు కట్టడానికి లేదు, ఇది నా చేతులతో నిర్మించుకున్న పడవ అని అన్నాడు. కుదురుద్దా? పల్లవి ఎత్తదా? అసలు ఆ కిలో మాట్లాడన్నా కనికిస్తాడేమో కానీ ఈ పిల్ల కనికరించదు. గుళ్ళో దేవుడైనా క్షమిస్తాడు కానీ పూజారి క్షమించడు అన్నట్టు, అమ్మో ఏం వ్యాపారం చేస్తుందంటే 10 రూపాయలు మిగిలితే బిస్కెట్ ఇచ్చేస్తుంది కానీ 10 రూపాయలు ఎత్తలా. మీరు అక్కడ పెట్టారు కానీ మీరు ఏదైనా వ్యాపారం పెడితే ఈ పాటికి మీరు బిల్డింగ్ మీద బిల్డింగ్ చేద్దరు, దేవునికి స్తోత్రం. మీ వ్యాపారం తెలివితేటలన్నీ వచ్చేసి ఏసు రక్తమజం. అప్పుడు ఏమంటుంది? ఎలా కుదరదే కుదరదా మా వాడు ఒప్పుకోడు అంటుంది. ఏమో ఈడంటాడు డబ్బులు ఇస్తే నేను ఒప్పుకోను, నా పడకు నేను డబ్బులు ఇస్తామంటే అంటాడు ఈడు. అప్పుడు తండ్రి, ఒరే మీ ఇద్దరు ఆగండి అమ్మ, నువ్వు ఆగరే, ఇది నీ పడవే, నువ్వే చేసుకున్నావు, నీ పేరే ఉంది, అయితే ఇది నీ జారిపోయింది కదా, నీ చేతిలోంచి జారి వెళ్ళిపోయిన తర్వాత అది నీది కాదురా, అది వేరే ఒకళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది మనం దక్కించుకోవాలంటే మనం ఏం చెల్లించాలి? రుణం చెల్లించాలి. ఏం చెల్లించాలి? రుణం చెల్లించాలి. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పి పాస్టర్ గారు అని పెచ్చోడుగా చూస్తున్నారు. నేను ఆ పడవంటే ఎవరో కాదు, నువ్వు నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇదిగో తన స్వహస్తాలతో చెక్కుకున్నాడు. ఏ మాట మాట్లాడతారో తెలుసా? తల్లి గర్భమందు ఇదిగో నిన్ను రూపించిన వాడును నేనే, నా చేతులతో నిన్ను చేశాను అంటాడు ఆయన. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాటలండవి. నా చేతులు నిన్ను నిర్మించాయంటాడు ప్రభు. ఆయన చేతులతో నిర్మించుకున్న మనము త్రోవ తప్పిపోయి ఆయన్ని ఎరుగక, ఆయన్ని గుర్తించక, ఆయన్ని గమనించక, దేవుణ్ణి తెలుసుకోక ఈ లోకంలో సముద్రం అంటే లోకానికి సాదృశ్యం, పడవ అంటే నీకు నాకు సాదృశ్యం. పడవ సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు ఆ వ్యక్తిని విడిచి, ఆ పడవ సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు యేసు ప్రభుని విడిచి, దేవదేవుని విడిచి, సృష్టికర్తను విడిచి నీవు నేను లోకమనే సముద్రంలోకి వెళ్ళిపోయాం. సాతానుగడి చేతుల్లోకి వెళ్ళిపోయాం. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాం? సాతానుగడి చేతుల్లోకి వెళ్ళిపోతే సాతానికి యేసయ్యకి డిస్కషన్ జరుగుతుంది. నా బిడ్డ నీ చేతిలో ఉన్నాడు కదా, ఆ బిడ్డ నాకు కావాలి అని యేసయ్య అడిగితే నాకు నీ రక్తం కావాలి అన్నాడు. అర్థమైందా మ్యాటర్? ఎందుకు పరిశుద్ధుడైన వాడు రక్తం చిందించాడు ఇప్పుడు అర్థమవుతుందా? సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినటువంటి నిన్ను విడిపించడానికి కల్వరి కొండపై యేసుక్రీస్తు ప్రభులు వారు తన స్వరక్తాన్ని రుదినాన్ని కార్చి వెల్లపెట్టి నిన్ను నన్ను కొన్నాడైనా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపడదాం. క్రయధనము ఆయన రక్తాన్ని క్రయధనంగా పెట్టి నిన్ను నన్ను కొన్నాడైనా. ఆయనే చేశాడు మనల్ని తల్లి గర్భంలో మనల్ని ఆయన రూపించాడు. కానీ ఆయన జారిపోయిన తర్వాత నీ మీద ఉన్న ప్రేమతో, నా మీద ఉన్న ప్రేమతో ఆయన తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. యేసు రక్తమే చేయం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? కొనబడిన వారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా? కడగబడాలి క్రీస్తు రక్తంతో. నెంబర్ 1 కొనబడాలి, నెంబర్ 2 కడగబడాలి. అప్పుడే దేవుని రాజ్యంలోనికి మనకి ప్రవేశం ఉంటుంది. పాపంలో చచ్చిపోతే ఏ మానవుడు, సేవకుడైనా కానీ విశ్వాస అయినా కానీ పాపంలో జీవిస్తే ఆ పాపం నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి పాపాన్ని విడిచి పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. సర్వమానవాళి ప్రయాసం ఏంటంటే దేవుని చూడాలి. అసలు మన భారతదేశంలో గొప్పతనం ఏంటో తెలుసు అండి? దేవుడు జ్ఞాపకం చేశాడు కాబట్టి చెప్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభులు వారు ప్రత్యక్షమయ్యారు. కానీ మన భారతదేశంలో గొప్పతనం ఏంటో తెలుసు? నేను గర్విస్తున్నాను భారతదేశంలో పుట్టినందుకు. మన భారతదేశంలో ఉన్న మునివర్యులు ఘోరమైనటువంటి తపస్సులు చేసేవారు, తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు. తినక కొన్ని నెలలు, సంవత్సరాల తరబడి ఒంటి కాలు మీద చేతులెత్తి తపస్సు చేసేవాళ్ళు. ఏమన్నా తెలుసా? దేవుడా నీవు ఉన్నావా, నీవు ఉంటే నువ్వు పురుషుడువా స్త్రీవా మా కనబడు అని అన్నపానాలు మానేసి, సంసారం మానేసి, కాపురం మానేసి, ఆ బంధువర్గాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి తెలుసుకోవాలని అన్వేషణ చేసింది మన భారతదేశం. గట్టిగా చెప్పలు కొట్టి మనం మహిమపడదాం. అలాంటి ఋషులకి, అలాంటి మహర్షులకి దేవుడు ఆత్మస్వరూపిగా ఆ ఋషులకి మహర్షులకి చెవుల్లో దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యక సుతాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ ఉమర్ధాయ నమః. ఈ మాట
మాటలన్నీ వాళ్ళ చెవులోకి వెళ్తే వీళ్ళు ఆ మాటలు పోకూడదని దేవుని ద్వారా తెలుసుకున్నామని చెప్పి ఆ మాటల్ని తాళపత్ర గ్రంథాల్లో రచిస్తే ఆ మాటలే నేటి వరకు కూడా మనందరి దగ్గరికి వచ్చినాయి. గట్టిగా చెప్పలు కూడా మన మహిమ పడతా. దాని అర్థం ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? నేను విమర్శించట్లేదు, మరలా చెప్తున్నాను. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయనం అంటే దేవా నీవు దేవునికి కుమారుడై ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాము. ఓం శ్రీ కన్యక సుతాయ నమః, దేవా నీవు కన్యక గర్భమందు జన్మించినందుకు నిన్ను స్తుతిస్తున్నాము. ఓం శ్రీ ఉమర్ధాయ నమః, ఓ దేవా నువ్వు పరిశుద్ధాత్మ వల్ల జన్మించినందుకు నిన్ను స్తుతిస్తున్నాము. ఓం శ్రీ పంచగాయ నమః, ఓ దేవా నీవు పంచగాయాలు పొందినందుకు స్తుతిస్తున్నాము. ఓం శ్రీ వృక్షశూలాయ నమః, ఓ దేవా నువ్వు వృక్షం మీద వేలాడదీయబడినందుకు నిన్ను స్తుతిస్తున్నాము. దేవుడు ఇశ్రాయేలీయులకి ఎలా ప్రత్యక్షమయ్యాడో అలా ప్రత్యక్షమవలేదు, కానీ చూడండి ఒక అద్భుతమైనటువంటి వాక్య రూపిగా మన మహర్షులకి తెలియజేసిన సత్యం అది. ఆయన పురుషుడు, ఢూ ము ఊలు ప్రథమా విభక్తి. మనం చదువుకున్న పాటల్లో ఉంటున్నటువంటి మాట అది. దేవుడు అంటాం కానీ దేవురు అనం, అందుకని అంతే కదండి. దేవుడు, ఆయన అద్వితీయుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటల అర్థాన్ని మనం ఆలోచన చేస్తే ఎవరండి పరిశుద్ధాత్మలో పుట్టింది? ఎవరండి 5 గాయాలు పొందింది? ఎవరండి మరి వృక్షం మీద వేలాడింది అంటే చెక్క మీద సిలువ మీద వేలాడింది? యేసు ప్రభుల వారిని సూచిస్తున్నాయి ఆ విషయాలన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజాపతి దేవ్యోం ఆత్మానం యజ్ఞం కృత్వ ప్రాయశ్చితే. ప్రజల పాపాలు పరిహరించబడాలంటే ఆత్మ స్వరూపినటువంటి దేవుడే యజ్ఞ బలి పశువు కావాలి అనేది దాని అర్థం. ఎవరు బలయ్యారు ఆ విధంగా? యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కోసం నా కోసం బలైపోయాడండి. ఒక తల్లి బిడ్డను జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి కడుపులో నుంచి వచ్చేదేంటి? బయటికి నీరు, రక్తం. యేసుక్రీస్తు ప్రభులు వారు కలవరి కొండపై సిలువ పడినప్పుడు ఆయన కడుపులో పక్కన పొడిచాడంటే ఒక సైనికుడు పక్కలో బల్లిపోటు పొడిస్తే ఆ గర్భం ఆ గాయంలో నుంచి ఆఖరి రక్తపు బొట్టు, ఆఖరి నీరు బొట్టు కూడా కారిందంట. ఆ ఆఖరి రక్తపు బొట్టు ఆ పొడిచిన వాడి కళ్ళ మీద పడితే ఆడు కూడా స్వస్థత పొందాడంట. గట్టిగా చెప్పలు కూడా ధ్యానం మహిమ పడదాం. ఆయన రక్తంలో ఉంది స్వస్థత, ఆయన రక్తంలో ఉంది విడుదల, ఆయన రక్తంలో ఉంది పాప విమోచన. ఆ గాయములో నుంచి ఉద్భవింపజేయబడిందే సంఘం. ఆదాముకి గాయములో నుంచి వచ్చిందే హవ్వ. కడపటి ఆదామనబడిన గాయములో నుంచి వచ్చిందే సంఘం, నువ్వు నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదాముకి గాయమైందా లేదా? ఆ గాయంలో నుంచి ఎవరు వచ్చారు బయటికి? హవ్వ వచ్చేసింది. ఇప్పుడు యేసయ్య గాయంలో నుంచి ఎవరు వచ్చారో? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అపోస్తుల కార్యాలు 20:28 ఉంటుంది, తర్వాత చూసుకోండి. సంఘం అనగా పాస్టర్ కాదు, సంఘం అనగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకు కొన్నాడు? అపవాది చేతిలో ఇరుక్కుపోయిన చిక్కుకుపోయిన నిన్ను నన్ను ఆయన కొన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు తప్పిపోయిన గొర్రె రక్షించబడిందా లేదా? దొరికిందా లేదా? దొరికినప్పుడు ఆ కాపరికి సంతోషమా కాదా? ఇప్పుడు ఈ లైటింగ్స్ పెడితే దేవునికి సంతోషం అనుకుంటారా? ఈ స్టార్లు పెడితే, ఈ బెలూన్స్ పెడితే ఆ దేవునికి సంతోషం అనుకుంటారా? 100 మందికి భోజనాలు పెడితే దేవునికి సంతోషం అనుకుంటారా? అంటే ఇవన్నీ తర్వాత కనరా బాబు, నువ్వు ముందు మారు మనసు పొందు. ఆ పాట ఉందిగా, పాడండి. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే. పాడాలి పాడాలి. వచ్చింది 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 క్రిస్మస్. ఇంటికి రంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, కాదు హల్లెలూయా. ముందు మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మారు మనసు అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి మొట్టమొదటిగా. మారు మనసు అంటే గుండు తీసి గుండు పెట్టడం కాదు, గుండు తీసి గుండు పెట్టడం కాదు. మారు మనసు అంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందు. నువ్వు చేసిన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టు. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున మనం మారు మనసు పొందితే అది నిజ క్రిస్మస్, అది నిజ క్రిస్మస్. నువ్వు మారు మనసు పొంది ఏ పాపం చేత నువ్వు కట్టబడి లేకుండా, ఏ శాపం చేత నువ్వు కట్టబడి లేకుండా విప్పబడిన గాడిద, గాడిదయ్యు గాడిద పిల్ల ఏమయ్యాయి అంట కదా, మర్చిపోయారా? మనకి అప్పుడే గుర్తు ఈ వాక్యాలన్నీ. క్రిస్మస్ గుర్తు ఈ వాక్యాలు. ఆ గుడ్ ఫ్రైడేకి గుర్తు వస్తే కట్టబడిన గాడిద గాడిద పిల్లయు. కట్టబడిన గాడిదయు గాడిద పిల్లను దేవుడు ఏం చెప్పాడు? వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. మనం విప్పబడాలి. ఏ కట్టతో కట్టబడ్డావు? దొంగతనం అనే కట్ట,
వ్యభిచారం అనే కట్ట, అబద్ధం అనే కట్ట, మోసం అనే కట్ట, అక్రమం అనే కట్ట, ఏ కట్టుతో నువ్వు కట్టబడ్డావో నాకు తెలీదు. ఆ కట్లతో కట్టబడి నువ్వు దేనికైనా దాసోహం అయ్యి నువ్వు కట్టబడిన కట్లలో ఉండి నువ్వు క్రిస్మస్ పండుగ చేస్తే అది శుద్ధ దండగంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలి. ఏ విధమైన పాపానికి మనం బానిసలుగా ఉండడానికి వీల్లేదు. దేవునికే మనం దాసులుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11:31 రాహాబును వేశ్య విశ్వాసమును బట్టి నశింపకపోయిను ఉందా లేదా మాటండి? రాహాబు నశించిపోలేదు. ఎందుకో తెలుసా? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి. ఎంతమంది అయితే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారు నశించిపోరు. రాహాబు ఆనాడు యెరికో పట్టణంలో ఇశ్రాయేలు చేత యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలులందరూ యెరికో పట్టణంలో అందరినీ చంపేశారు. రాహాబు కుటుంబం మాత్రం రక్షించబడ్డారు. రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు రాజుల రాజుగా రెండవ రాకడలో మెస్సయ్య రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడలో మనం ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలంటే ఈ భూమి మీద మనం బ్రతికి బట్టగట్టి ఊపిరి ఉండగానే యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకో, యేసయ్య పాదాలు పట్టేసు. ఏముందండి యేసయ్య పాదాలు పట్టుకుంటే అంటారా? ఓ పాపాత్మురాలని స్త్రీ ఉంది. నేను రిఫరెన్స్లు చెప్పను, 2 సందర్భాలు చెప్పి ముగించేస్తా, 2 నిమిషాలు ముగించేస్తా. ఒక ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని విందండి. ఒక పాపాత్మురాలు పాపలు బతుకుతుంది, నిత్యము పాపమే. ఏంటి ఆ పాపం అనేది ఇంక వివరించడానికి టైం లేదు కానీ పాపాత్మురాలని స్త్రీ అని బైబిలే స్టేట్మెంట్ ఇచ్చింది. పాపాత్మురాలని స్త్రీ పలానా చోట యేసయ్య ఉన్నాడని తెలుసుకుని ఆ ఇంట్లోనికి వెళ్ళి, ఏమంటే యేసయ్య ముందుకెళ్తానికి కూడా ధైర్యం లేకపోతే వెనక మాటకి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఉండి కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగి ఏం చేస్తుందండి? కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగి ఆమె కురులతో ఏం చేసిందండి? ఆయన పాదాలు తుడిచిందంట. అక్కడ భోజనానికి పిలిచాడంట యేసుప్రభు. క్షమించాలి, యేసుప్రభుని భోజనానికి పిలిచాడంట సీమోన్ అనే వ్యక్తి. అతను మాత్రం యేసయ్య వస్తే కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదంట, హత్తుకోలేదంట, ముద్దు పెట్టుకోలేదంట. అదంతా చేయాల్సిన ధర్మం. ఎవరైనా మా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కాలు కొడుకోవడం నీళ్ళు ఇస్తాం, కనీస ధర్మం అది. మనోడు ఏం చేయలా. పైగా ఇవన్నీ చేయకపోగా మూలుకున్నాడంట. ఇతడు నిజముగా యేసైతే, ఇతడు నిజముగా పరిశుద్ధుడైతే, ఇతడు నిజముగా దేవుని కుమారుడైతే ఈ స్త్రీ ఎట్టిదో ఈయనకి తెలియకపోవునా? ఆయన దేవుని కుమారుడు కాబట్టి, దేవుడు కాబట్టి నీ అంతరంగంలో అనుకున్నది కూడా ఆయన పసిగట్టి నీకు సమాధానం చెప్పగలిగాడు నా యేసయ్య. గట్టిగా చెప్పాలి కూడా ధ్యానం మన మహింపరుద్దాం. సీమోను, ఇలా తలంచుకుంటున్నావా? నేను నీ ఇంటికి వచ్చాను కదా, కాలుగడ్డ కూడా నీళ్ళు ఇచ్చావా? ఎవలా? హత్తుకున్నావా? ముద్దెట్టుకున్నావా? పెట్టుకోలా? ఈ స్త్రీ వచ్చిన కానించి నా పాదాలు పట్టుకుని వదులుతులేదయ్యా. నువ్వు కాళ్ళు గడుకు కూడా నీళ్ళు ఇవ్వలేదు కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు గడుగుతుందయ్యా. నువ్వు నన్ను హత్తుకుని ముద్దెట్టుకోలేదు కానీ నా పాదాలను విడువకు ముద్దెడుతుందయ్యా. సీమోను అని అతనికి ఒక ఉపమానం చెప్తాడు. ఒక వ్యక్తి 5 లక్షల అప్పు ఉన్నాడు ఒక వ్యక్తికి. మరొక వ్యక్తి ఎంత ఉన్నారని చెప్పాను? 5 లక్షల అప్పు ఉన్నాడు. మరొక వ్యక్తి ₹1,00,000 అప్పు ఉన్నాడు. ఇప్పుడు క్షమించాడు. ఒక వ్యక్తి ఎవరైతే అప్పు వాళ్ళకు ఉన్నారో ఆ అప్పు ఇవ్వాల్సిన వారిద్దరిని ఆ వ్యక్తి క్షమించేశాడు. ఇప్పుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు? సిస్టర్ గారు చెప్పాలి కొట్టాలి గట్టిగా. ఇప్పుడు మీకు అర్థం కాల. కిరణ్ నాకు 5 లక్షల అప్పు ఉన్నాడు, చైతన్య నాకు ₹1,00,000 అప్పు ఉన్నాడు. ఇద్దరు నాకు అప్పు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను క్షమించా. వీళ్ళిద్దరిలో నేను ఎక్కువ ఎవరిని ప్రేమించినట్టు? నాకు ఎక్కువ ఎవరైతే ఇవ్వాలో వాడినే నేను ప్రేమించినట్టు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాడంటే, అయ్యా ఇదిగో ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు యేసు ప్రభులు వారు. గట్టిగా చప్పట్లో. పాపాత్మురాలనే స్త్రీ ఆమె కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది. నీ పాపం పోవాలంటే నువ్వు ఎక్కడికి ఎక్కాల్సిన పని లేదు. ఏ కొండలకి, ఏ మెట్టలకి, ఏ పర్వతాలకు నువ్వు ఎక్కాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన పాద సన్నిధిలో గడిపి కన్నీళ్లతో చూడండి. మన కిరణ్ పాలయ్య గారు చెప్పారు, గుడివాడ కిరణ్ పాలయ్య గారు, ఎందుకంటే మన హైందవ సహోదరులు కొబ్బరికాయ కొడతారంటే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. కొబ్బరికాయని ఎందుకు కొడతారు మన వాళ్ళు? ఎవరు అంటని ఎవరు ముట్టని నీళ్లు కొబ్బరికాయని కొట్టి మన ఆ నీళ్ళని గుళ్ళో వేస్తే దేవుడు కనికరిస్తాడు. అది చక్కని పరమార్థం ఉంది దాంట్లో. ఎవరు అంటని ఎవరు ముట్టని. మరి మన కన్నీళ్ళు ఎవరిని అంటుతారా? మన కన్నీళ్ళు ఎవరు ముట్టుతారా? అంతకంటే శ్రేష్టమైన కన్నీళ్ళు అర్పిస్తున్నాం మన గట్టిగా చప్పట్లు కొట్టి. వాళ్ళు కొబ్బరికాయగా కొడతారు, మనం కొబ్బరికాయని మించిన గుండెకాయని కొడుతున్నాం. ఈ గుండెను కొడితే వస్తాయి కన్నీళ్ళు. వాక్యం అనే శుద్ధి ద్వారా నీ గుండె నల్లగొట్టుకో. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం. ఆ కన్నీళ్ళు రావాలండి. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి తెలుసా? నేను చేసింది తప్పు, నేను చేసింది పాపం అని తెలుసుకున్నప్పుడు వస్తాయి కళ్ళమ్మట నీళ్లు. గుండె కఠినమైపోతే కళ్ళంట నీళ్ళు రావు. చాలా మంది గుండె కఠినమైపోయింది. కఠినమైన గుండెలను పగలగొట్టడానికి యేసయ్య ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చెప్పి
మరొక నిమిషంలో ముగించేస్తా. ఎన్ని నిమిషాల్లో? 8:30కి ముగిస్తానన్నాను. 8:30కి ఇంకా ఎంత టైం ఉంది? మీరు మాట మీద నిలబడాల. 6ంటికి రాలా, కానీ నేను మాట మీద నిలబడతా. దేవుని స్తోత్రం చెప్పండి. 8:30కే ముగిస్తా. ఎందుకంటే పుస్తకాలు కూడా తడిచిపోతున్నాయి, మీ తలలు ఇంకెంత తడిచిపోతున్నాయి. రేపు పొద్దున్న తుమ్ములు దగ్గులు వస్తాయి, పాస్టర్ ఇలా నానబెట్టేసాడు, నన్ను తిట్టుకుంటారు, వేసి రక్తం ఇంకో కూడికి రారు మీరు. అమ్మ బాబోయ్, నేను ముగించేస్తా. మరొక మాట చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా అన్నారు, ఎలవయ్య అన్నారా? ఏమనుకుంది నాకు తేడా కనిపిస్తున్నారు మీరు. ఏసు రక్తమే చేయం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యేసే దగ్గర తీసుకొచ్చారంట. జాగ్రత్తగా వినండి, 2 నిమిషాలు ముగించేస్తా. యేసు ప్రభులు కూర్చున్నారు, జనం అందరూ మీకులాగిన గుంపు కూడేశారు. ఆ స్త్రీని ఈడ్చుకొచ్చి అక్కడ పడేశారు. ఆ సీన్లోకి వెళ్ళిపోయింది మీరు అందరూ కూడా, ఓకేనా? యేసు ప్రభులు కూర్చున్నారు, అమ్మ అక్కడ పడిపోయి ఉంది, ఏడుస్తుంది. అందరూ రాళ్ళట్టు కూర్చున్నారు. ఏమంటూ కూర్చున్నారు? తల రాయేసి చంపేద్దాం. ఇప్పుడు యేసయ్యని చిక్కులు పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు. క్షమించమంటాడా? ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతను మనం పట్టేసుకుందాం అని. ఒకవేళ శిక్షిస్తాడా? క్షమించడానికి వచ్చానన్నావు కదా, నువ్వెందుకు రాయేసావు అందామని. ఇక్కడ యేసయ్య రాయేసిన డేంజరే, క్షమించిన డేంజరే. ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వం ఎరిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగినగా. నీ హృదయపు ఆలోచనలు గమనించలేని వాడు ఆయన. దేవునికి ఆయనకు తెలియక పాపం చిక్కులు పెట్టేద్దాం. యేసు ప్రభుని ఇప్పుడు బలి దొరికేసాడు. క్షమించమంటాడా? ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నావు అనొచ్చు. రాయేస్తాడా? నేను పాపం పిలువ వచ్చి అన్నావుగా, మరి ఎందుకు రాయమన్నావు అందామని ఈ 2 ప్రశ్నల మధ్య చిక్కు పడిపోయేలాగా వేశారు. ఇప్పుడు ఏం చేయమంటావు బోధకుడా? రాళ్ళ కొట్టమంటావా, వదిలేమంటావా అని అడిగితే ఆయన వాళ్ళ మీద ఏదో రాసుకుంటుంటే నేను అనుకుంటాను, వ్యభిచరించవద్దు, దొంగెలవద్దు, నీ పొరుగు అనేది ఆశించవద్దు, నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం. నేను అనుకుంటాను ఈ మాటలన్నీ రాస్తుంటే ఆ రాతలు ఎరిగినటువంటి వాళ్ళ గుండెల్లో పగిలిపోతున్నాయి. నా గురించి రాస్తున్నాడేంటి, నా గురించి రాస్తున్నాడేంటి, నా గురించి రాస్తున్నాడేంటి. ఇప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు కదా, మీలో పాపం లేనివాడు రాయేయండి అన్నారు. అయిపోయిందా? సరిపోయిందా? ఈ మాట అనగానే దేవుని వాక్యం ఎలాంటిది అనుకున్నారు? చీకట్లో పడిన వారిని, గోతులో పడిన వారిని లేవనెత్తేది వాక్యం, చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చేది వాక్యం. ఈ దేవుని వాక్యం ఎలాంటిది అనుకున్నారు? నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నారు 90వ కీర్తనలో మోషే భక్తుడు. ఇప్పుడు ఈయన రాతలో, ఈయన మాటలో వాళ్ళ పాపాలు బయలుపడి ఎవరి కాళ్ళే, నేను ఈ పాపలో ఉన్నానుగా, నేను ఈ పాపలో ఉన్నానుగా, నేను దొంగతనం చేశానుగా, నేను అబద్ధం చెప్పాగా, నేను అర్హత చేశాగా, నేను 2 పెళ్లి చేసుకున్నాగా, నేను పనికిరానుగా అని ఎవరి కాళ్ళు రాళ్ళ కింద పడేసి, నా వైపు చూడండి, రాళ్ళు కింద పడేసి అందరూ వెళ్ళిపోతే తలెత్తి పైకి చూస్తామా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదయ్యా. అక్కడ యేసు ప్రభు రాయేయడానికి అర్హుడా కాదా? అర్హుడే. మరి ఆయన ఎందుకు రాయలేదంటే చాలా మంది మత పిచ్చోళ్ళు యేసు ప్రభు కూడా పాపలో ఉన్నాడు కాబట్టి రాయలేదు అంటున్నారు. పోనీ హిమాల నాన్న కూడా యేసు రక్తం దేవుడు క్షమించుగాక, ఉద్రేకం వచ్చేస్తుంది. యేసు రక్తమే చేయం. యేసు ప్రభు రాయి ఎందుకు వేయలేదు? ఆయన పాపి కాబట్టి రాయలేదు అంటాడు ఆడవడో. నేను చెప్పకూడదు, పేరు రికార్డ్ అవుతుంది. యేసు రక్తమే చేయం. ఆయన రాళ్ళు వేయడానికి రాలా, నిందించడానికి రాలా, దూషించడానికి రాలా. ఆయన పాపాన్ని క్షమించడానికి వచ్చాడు. ఆరోగ్యం కలిగిన వానికి డాక్టర్ అక్కలేదని కానీ అనారోగ్యం కలిగిన వానికేగా నేను పాపులు పిలిచి వచ్చి అన్నాడు. ఆమెను రక్షించాడు. ఆమెను ఏమని పిలిచాడు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన ఏమని పిలిచాడు చెప్పండి? మనం ఏమని పిలుస్తాం? అదబా పాపిష్టురాలా, నికృష్టురాలా. అబ్బో నాకు రావట్లేదు కానీ యేసు రక్తమే జయం, వీళ్ళే పరిశుద్ధులు అన్నట్టు, పైనుంచి దిగొచ్చిన వాళ్ళు అన్నట్టు. ఎవరైనా చిన్న పాపం చేస్తే, చిన్న తప్పు చేస్తే నా గుమ్మం తక్కువ, నా ముఖం చూడకో, నా ఇంటికి రా, మాకు నా గడప దాకా నువ్వు పెద్ద పరిశుద్ధురాలు. మరి గురువింద కింద అనుకుంటుందంట, అబ్బా అనుకుంటుందంట, కింద చూడాలి, అతి గింజగా ఉంటుంది కింద మచ్చ. ప్రతి ఒక్కరికి ఉంటుంది పాపం, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక ఏలెత్తి చూపిస్తే 3 వేలు మనకు చూపిస్తాయి కదా. నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసుకుని నీ ఎదుటివాని కంటిలో నలుసిందిరా బాబు అంటే ప్రతి ఒక్కడూ నలుసింది అని పరిగెట్టేస్తాడు. వీడి కళ్ళలో దోలాలు పెట్టేసుకుంటాడు. అక్కడ ఉన్న పరిశీలన ఎలా ఉంటుందో తెలుసా? దోమ లేకుండా ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే అని రాయబడింది పరిశీలి గురించి. వీళ్ళు అంటండి పరిశీలి అంట ఎలాంటి వాళ్ళు అంటే యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళు. ఎదటాల విషయంలో దోమ ఎంత ఉంటుంది?
అంటే చిన్న చిన్న పాపాలను కూడా రాళ్ళతో కూడా చంపడం, ఈ నగ్గురు కూడా లేచాడు, ఉరిని బహిష్కరించండి రా ఉరిన అంటారంట. వీళ్ళు మాత్రం చీకట్లో రహస్యమైన పాపాలని చేస్తారంట. ఒంటిని మృంగు వాళ్ళు మీరే, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఎదట వాళ్ళ విషయంలోనే చిన్న చిన్న తప్పులు కూడా బోతత్తులు పెట్టి చూస్తావా? నువ్వు మాత్రం కటిక అబద్ధాలు, కటిక తెల్లారులు చూస్తే ఆనిమోస ఈనిమోస అడిగి ఆనిమోసం చేయ ఈయనని చేయ, తెల్లారు లెగితే నలుగురి మీద బతుకుతావు, నువ్వేమో ఎదురుండి అంటున్నావు. మిమ్మల్ని కాదండి అలాంటి వాళ్ళని. ఇదేంటండి మిమ్మల్ని తిడతాను అనుకుంటున్నారండి ఏసు రక్తం విజయం. మిమ్మల్ని ఎందుకంటారండి, మీరు మంచోళ్ళు మహానుభావులు. కానీ ఎంత పడినా ముసుగేసుకుని కూర్చున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళరు కదా, మీరు మహానుభావులు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగించేస్తున్నానండి. ఏమండి ఒక మాట, ఆ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని ఏమని పిలిచాడండి యేసయ్య? అమ్మా. ప్రేమ అంటే అది. ప్రేమ అంటే ఒకసారి కిరణం నుంచో అమ్మా నుంచో, ఒకసారి చైతు నుంచో. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరండి వీళ్ళిద్దరు? బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణం ఇచ్చేంత ఫ్రెండ్స్. ఎప్పటి వరకు చెప్పనా? కూర్చోమ్మా, అందరు నేను చూస్తున్నారా? ఏసు రక్తం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళిద్దరు ఎప్పటి వరకు తెలుసా ప్రాణ స్నేహితులు? మాట తేడా రానంత వరకే. ఏదైనా పొరపాటున చైతు కిరణ్ కానీ కిరణ్ చైతు కానీ ఒక మాట అనుకుంటే వీళ్ళిద్దరూ విడిపోతే ఎలా ఉంటుంది తెలుసు? వీళ్ళిద్దరి మధ్య పరిస్థితి మామూలుగా ఉండదు. కూర్చోండి. కానీ యేసు ప్రభులు వారు ఏంటి తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆ మాట ద్వారా దేవుడు చాలాసార్లు నన్ను బలపరిచాడండి. అంతం వరకు సహించును అని ఉంటుంది. ఎందుకు రాయబడింది తెలుసా? అంతం వరకు సహించినంటే ఇస్కరియోతు యోధ అప్పగిచ్చేస్తాడని తెలిసినా ప్రేమించాడు. ఇస్కరియోతు యోధాని మిగిలిన 11 మంది శిష్యులతో సహా 11 మంది శిష్యులను ఎంత ప్రేమించాడో ఇస్కరియోతు యోధాను కూడా అంతే ప్రేమించాడు. అది దేవుని ప్రేమ. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని మనం మహిమపడదాం. మనము మన పొరుగువారితో పొరుగువారి చిన్న తప్పు చేస్తే మనల్ని బహిష్కరించేస్తారు. పాపం, దోషం, మహాఘోరం చేసేసాడు. వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం అన్నట్టు తోసేస్తారు, తృణీకరించేస్తారు, బహిష్కరించేస్తారో. అర్థం చేసుకోండి. కానీ యేసయ్య అయితే ఆయనకి తెలుసు ఏ స్థితిలో చేసావు, ఏ పరిస్థితిలో మాట్లాడావు, ఏ స్థితిలో నువ్వు అలా చేయాల్సి వస్తుంది. ఆ సమస్తం తెలుసు ఆయనకి. క్షమిస్తాడు, అన్ని క్షమిస్తాడని కదా అని తప్పు చేసి వచ్చి క్షమించి, తప్పు చేసి వచ్చి క్షమించమని అడగడం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సబ్జెక్ట్ ముగిస్తున్నాను. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచాడు. అమ్మా నీ పని నువ్వు చేసుకో అన్నాడా? మరేమన్నాడు? ఆ వాయిస్ రాదేంటని అందరి దగ్గర. కొట్టండి గట్టిగా, చెప్పాలి కొట్టండి. అమ్మా ఇంకెప్పుడు నువ్వు పాపం చెయ్యొద్దు. ఇప్పుడు నేనున్నాను, రేపొద్దున ఉంటాను తెలియదు, రాళ్ళు చంపేస్తారు, జాగ్రత్త. ఇప్పుడు క్షమించానని రోజు క్షమించేస్తాను అనుకున్నావా? ఇరే వీళ్ళ యేసు ప్రభురా ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాడంటరా అని అంగంగా మాట్లాడుతున్నారు తెలియక. అర్థమవుతుందా? ఆయన శిక్షించడం మొదలు పెడితే ఆయన కంటే అది మరి. దేవునికి స్తోత్రం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఆ మైక్ కొంచెం అటు ఉండమ్మా. లక్ష్మి గారికి కొంచెం ముందుకు రండమ్మా. లక్ష్మి గారు చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తారు. కుటుంబం గురించి కూడా చిన్న ప్రార్థన చేయండి. ముగింపు. ఆ మైక్ కొంచెం వైర్ లాగండమ్మా. అది లక్ష్మి గారికి కుటుంబం కొరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. సమయం 8:30 ముగించాను. కేక్ తీసుకురండి. అందరు తలలు వంచండి. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రము 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 నాయన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన దేవ, నిత్యుడు అయిన తండ్రి, మహాపరిశుద్ధుడు నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా సమయం నీది, స్థలము నీది, మేము నీ వారం తండ్రి. అయ్యా ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నా కొరకు మా కొరకు అయ్యా ఆనాడు కల్వరి సిరువులో నాయన నీ రక్తాన్ని సిందించి నీ ప్రాణాలను ధారపోసావు తండ్రి. నాయన నిజమే ప్రభా, నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన నువ్వు వెలపెట్టుకున్న దేవుడు తండ్రి. నీకు సాటైన వారు ఎవరున్నారు ప్రభా? నాయన నీకు మేమేమిచ్చి రుణం తీర్చుకోలేము ప్రభా. నాయన ఇదిగో నాయన ఇక్కడ చేరున్న ప్రతి ఒక్క బిడ్డతోటి నాయన నువ్వు మాట్లాడావు తండ్రి. అయ్యా నాయన నిన్నెరిగి జీవించే ప్రతి ఒక్క మనిషికి కూడా నాయన నువ్వు తోడుగా ఉన్న దేవుడు గనక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆత్మీయ తండ్రి నోట మీరుండి నాయన ఇక్కడ నాయన ఏ మనిషికి ఏ మాట కావాలో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నాయన ఇదిగో తండ్రి ఈ క్రిస్మస్ ఆరాధన పెట్టుకున్న నాయన తిమోతి గారిని బట్టి, లక్ష్మి గారిని బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన
ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభా నాయన వారి గృహంలో పెట్టుకుని ప్రభా నాయన చుట్టుపక్కల ఉన్న ప్రతి వారికి కూడా నాయన ఈ కాంపౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ సువార్తను వినిపించే భాగ్యాన్ని కలగజేసినందుకు మొదట నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నాయన తిమోతి గారిని లక్ష్మి గారిని ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం చుట్టూ మీ కంచి వేయండి, మీ కాపుదలు ఉంచండి ప్రభా నాయన. వారి రెక్కల కష్టార్జితానికి నాయన నీ కృప తోడుగా ఉంచండి తండ్రి. నాయన బిడ్డ నాయన లక్ష్మి నాయన రేయనక పగలనక ప్రభా నాయన ఫ్యాక్టరీకి నాయన మనుషులు తీసుకుని వెళ్తూ వస్తూ ఉండగా కూడా నాయన రాకపోకల్లో నీ కృప తోడుగా ఉంచండి తండ్రి. నాయన తిమోతి గారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బిడ్డలిద్దరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు యవ్వన కాలంలో ఉన్నారు తండ్రి. నాయన తగు సమయంలో ప్రభా బిడ్డలకి నాయన తగు సమయంలో పురుషులను ఏర్పరచమని ప్రభా నాయన వివాహం జరిగించే కృపను దయచేయమని తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ఆ కుటుంబంలో నాయన ప్రతి అవసరతని మీ నామంలో తీర్చమని ప్రభా నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నాయన నీ కృప నీ కాపుదల నాయన కుటుంబానికి తోడుగా ఉంచమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత ముద్రించి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామాన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన తల్లిగారికి వందనాలు. ఇంతవరకు ఎత్తుబడిన వాక్యముని విత్తనం మనందరి వద్దల నీరు కట్టి ఫలించునుగాక. ఆమె వెంకటేష్ ఆఫ్ చేసి ఆన్ చేయనా అందులో